హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. శంకర్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో అలాగే తన గురువు సుకుమార్ తో వరుసగా సినిమాలు అనౌన్స్ చేశారు. అయితే వీటిలో బుచ్చిబాబుతో సినిమా పెద్దగా రివీల్ చేశారు. ఇకంతా బాగానే ఉంది, కానీ రామ్ చరణ్ తన కెరీర్ లో 17వ సినిమా పుష్ప 2తో సంచలన హిట్ తర్వాత సుకుమార్ తో పనిచేయడం అనేది బిగ్ థింగ్ అయింది. అయితే ఈ సినిమాని మేకర్స్ గత ఏడాది రామ్ చరణ్ బర్త్డే కి అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ఏడాది పుట్టినరోజుకి మాత్రం కనీసం విష్ కూడా చేయకపోవడంతో పలు ప్రశ్నలకు దారితీసింది. ఇక మరో పక్కన కొన్ని అంతర్గత వర్గాలు కూడా ప్రస్తుతానికైతే సుకుమార్ రామ్ చరణ్ సినిమా నిలిచిపోయినట్టుగానే తెలుస్తుందన్న వార్త వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్ అభిమానులకే కాదు, మెగా అభిమానులకు కూడా పెద్ద దెబ్బని చెప్పక తప్పదు. ఇప్పుడు ఇంకో క్రేజీ రూమర్ రామ్ చరణ్ లైనప్ లో వినిపిస్తుంది. వీటి ప్రకారం చూస్తే రామ్ చరణ్ ఒక టాప్ హీరో కమ్ దర్శకుడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ హీరో కమ్ దర్శకుడు మరెవరో కాదు, తమిళ్లో స్టార్ నటుడు, గ్లోబల్ గా కూడా పలు సినిమాలు చేసిన కోలీవుడ్ గ్లోబల్ స్టార్ ధనుష్. అయితే ధనుష్ రామ్ చరణ్ కి ఒక క్రేజీ స్క్రిప్ట్ వినిపించి ఒప్పించినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో సుకుమార్ సినిమా ఆగిపోయినప్పటికీ ఈ సినిమా స్థానంలో ధనుష్ తో సినిమా రావచ్చని గట్టిగా బజ్ వినిపిస్తోంది. ధనుష్ రీసెంట్ గానే చరణ్ ని కలిసి నరేషన్ కూడా ఇచ్చారని, చరణ్ కి స్క్రిప్ట్ కూడా ఎంతో నచ్చిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ ఊహించని కాంబినేషన్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. మరి ధనుష్ నుంచి రాయన్ రీసెంట్ గానే జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే.